అందరికీ మరణాత. పరిశుద్ధుడా, మహిమల సంగతులు మాకు అందించి మాట్లాడి మహిమ పొందమని వాక్యమయ్యను యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవనామున కృపా సమాధానం కలుగును గాక, ఆమేన్. దైవజనుడైన నోవాహు గారిని గురించి 2 మాటలు మనం దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనములో నోవాహు గారు నెమ్మది కలిగిన వాడుగా, యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నోవాహు అనగా నెమ్మది అని అర్థం. మరి దేవుని దృష్టిలో ఆ కాలంలో లోకమంతా కూడా పాపంలో మునిగి తేలాడుచున్నప్పుడు దైవజనుడైన నోవాహు గారు ఎలాగున్నారు అంటే, మరి ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనములో 1 నీతిపరుడుగా ఉన్నాడు, 2వదిగా నిందారహితుడిగా ఉన్నాడు, 3వదిగా దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. అంటే మరి నీతిని కాపాడుకున్నాడు. మరి దేవునితో నడవడం అంటే గొప్ప అంతస్తు. నిందారహితుడంటే తనలో ఉన్న మనస్సాక్షి కూడా తన మీద నేరం మోపలేనంత నిందారహితుడిగా ఉన్నాడు. ఆ కాలంలో మరి భయంకరమైనటువంటి వర్షాన్ని రప్పించి దేవుడు మరి మొత్తాన్ని తుడిచివేసినట్లుగా 7వ అధ్యాయం ఆదికాండం 4వ వచనం రాయబడి ఉన్నది. మరి దేవుడు మరి నోవాహు గారికి ఒక ఓడను సిద్ధపరచుకోమన్నారు. ఓడలో కుటుంబం అందరూ వచ్చారు. అయితే భయంకరమైన వర్షం వచ్చి మరి ఆ ఓడలో ఉన్నవారు సరదాగా ఉన్నారు, ఓడ బయట ఉన్నవారు వరదలో ఉన్నారు. సుమారుగా 40 దినాలు 15 మూరల ఎత్తులో ఈ భయంకరమైన జలప్రళయం వచ్చిందని ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ నీతిమంతుడైన నోవాహు గారిని నీళ్ళు ఏం చేసినాయంటే, నీళ్లు ఎత్తుకొని నోవాహు గారి కుటుంబాన్ని, లేదా పడవని, ఓడని, నీతిమంతుడైన వారిని ఎత్తుకొని ఆరారాతు పర్వతం మీద కూర్చోబెట్టినాయి. అంటే నీతిని నీళ్లు ఎత్తుకొని పోయినాయి అని చెప్పాలి. నీతిమంతులను ఎవరు మోసారంట? నీళ్లే మోసినాయి. ఆ కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు అందరు చనిపోయినప్పుడు దేవుడు మరి బాధపడ్డాడంట. ఇంకెప్పుడు కూడా ఈ జలప్రళయం రప్పించనని మరి ఒట్టు పెట్టుకున్నాడంట నోవాహు గారితో. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9వ వచనంలో మొదట జనాలను చేసినందుకు బాధపడ్డాడు. వాళ్ళందరూ పాపం చేయడం చూసి అయ్యో ఎందుకు వీళ్ళ చేశాను అని బాధపడ్డాడు. ఆ తర్వాత కోపం చేత వాళ్ళందరూ చనిపోయిన తర్వాత మళ్ళా దేవుడు బాధపడుతున్నాడు. అంటే మనము దేవుణ్ణి బాధ పెట్టే వారముగా ఉండాము అని వాక్యంలో మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక మనము అలాంటి ఉగ్రత అనేది, అలాంటి కోపం అనేది దేవునికి రాకుండా మనం భక్తిలో నడుచుకోవాలి. నోవాహు గారు మనకు ఏం నేర్పుతున్నాడంటే, తాను నీతిని కాపాడుకున్నాడు గనక మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మరి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనములో ఆయన భయము భక్తి కలిగి నీతికి వారసుడయ్యాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నీతికి ఏమయ్యాడు చెప్పండి? వారసుడిగా మారాడు. మరి నీతిమంతుడైనటువంటి తాను పేతురుగా రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో ఆయన నీతిమంతుడు కనుక ప్రకటించాడట. మరి
భయంకరముగా ఆయన ప్రకటిస్తూ ఉన్న ఆ కాలంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే తినుచు త్రాగుచు మరి పెండ్లి చేసుకొనుచు ఉన్నారు అనే లోకాసు వార్త 17వ అధ్యాయం 27వ వచనములో, లోకాసు వార్త 17:27లో వాళ్ళు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనొచ్చు ఇలాంటి దుస్థితిలో ఉన్నారు. నోవహు గారు మాత్రం నీతిమంతుడిగా ఉన్నాడు. రేపు రెండవ రాకడ తర్వాత వచ్చి భయంకరమైన ఆ ప్రళయం మరి నిజమే. మొదట నోవహు గారి కాలములో మరి జల ప్రళయం వచ్చింది. లోతు గారి కాలములో అగ్ని ప్రళయం వచ్చింది. రేపు రక్త ప్రళయం రాబోతుందని దైవజనుడైన దేవదాసయ్య గారు చెప్పారు. మొదట వచ్చింది జల ప్రళయం, తర్వాత వచ్చింది అగ్ని ప్రళయం, రేపు రాబోతుంది మరి రక్త ప్రళయం అని చెప్పారు. మరి మనందరం కూడా నీతిని కాపాడుకోవాలి. ఆ కాలంలో నీతిమంతులుగా ఉన్నవారు ముగ్గురిని జ్ఞాపకం చేసుకుంటే, ఒకరు మరి నోవహు గారు, రెండవదిగా దానియేలు గారు, మూడవదిగా యోబు గారు అని యెహెజ్కేలు గ్రంథం 14:14. వాళ్ళ నీతిని బట్టి వాళ్ళ కుటుంబాలను కాపాడుకోగలిగారు. కానీ నీతిమంతుడిని యేసు ప్రభు వారు సర్వలోకాన్ని కాపాడాలని, అందరిని పరలోకానికి తీసుకెళ్లాలని, అందరి కొరకు సిలువలో వేలాడి చనిపోయి ఆయన నీతిమంతుడిగా చనిపోయాడు. మన నీతికి వారసులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఇంకెప్పుడు ఆయన బాధ పెట్టద్దు, ఆయన్ని ఆయాస పెట్టద్దు. ప్రతిదినం ప్రార్థనలో ఉందాం. ఇలాంటి భయంకరమైన ప్రళయాలకు గురి కాకుండా ప్రభు సన్నిధిలో బలపడదాం. అట్టి ధన్యత దీవెన ప్రభు మనందరికి ప్రసాదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా వందనాలు. చెప్పబడిన మాటలు బిడ్డల హృదయాల్లో పదిలపరచమని, నూరంతులుగా ఫలింపు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.